ఇగో ఓ పిల్లగాండ్లను కన్నా తల్లిదండ్రులు గిది మీకేనుల్లా పిల్లగాండ్లు బిర్యానీ అడిగితే తిండ్రి, వాళ్ళు ఫోన్లు కొని అంటే కొనియుర్రి, లేకపోతే అడిగిన బట్టలు తెమ్మంటే తేర్రి, లేకపోతే మీరేమన్నా సీక్రెట్లు మెయింటైన్ చేస్తున్నా కూడా చేయాలి అనుకుంటున్నా కూడా, లేకపోతే ఇంకేదన్నా దాయాలా అనుకున్నా సూత వాళ్ళ ముందైతే అస్సలు బయట పెట్టకుర్రులా. ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నా వాళ్ళ మీద సూత కన్నేసి పెట్టుర్రి, లేకపోతే అంత బట్టబయలైతే ఉల్లా. పాపం గీ తండ్రిని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. ఓ బుడ్డపురడి చేసిన పని ఎంత గమ్మత్తుందో ఎరికేనా. సినిమాల్లో పోరగన్లు గమ్మత్ స్టంట్లు వేస్తారులా. రౌడీ గుండెగాళ్ళు వచ్చి ఏంరా ఎవడన్నా మాట్లాడతారా, నోరు తెరిస్తే చంపేస్తాం అంటే పెద్ద పెద్దలు అందరు భయపడతారు. కానీ ఆ మందలకించి ఎవరో ఒక చిన్న పిల్లగాళ్ళు లేపి షాతి చూపించినంత పని చేస్తాడు హీరో కోసం. ఇక హీరో తానికి పోయి లే నువ్వులే మా కోసం కొట్లాడు అని డైలాగులు చెప్తాడు. లేకపోతే ఇంకేదో హీరో గురించి డైలాగులు కొట్టుడో చూసే ఉంటారు కదా మీరు. కానీ ఈ బుడ్డోడు మాత్రం తండ్రికే ఎసరు పెట్టిండులా. ఆవు తండ్రి దాచిన బండిని పోలీసర్లకు పట్టించిండు. రాండ్రి సార్లు నేను చూపెడతా. మా అయ్య దాచిన బండి అనుకుంటా పోలీసార్లను ఎంబడే పెట్టుకొని పోవట్టే బుడ్డపోరడు. దా చూడు అదిగో అదిగో అనుకుంటా పోలీసార్లకు చూపిస్తుండు కదా బుడ్డోడు. ఎంత పెద్ద పనాయరా నాయన. చుట్టూతున్న పెద్దోళ్ళంతా చూసుకుంటా కూసుండే. ఈ బుడ్డపొరడేమో బండి చూపే కదరా నాయన. మరి పగున్నోళ్ళదో లేకపోతే కొట్లాటలైనోళ్ళదో కాదుల్లా, కుట్టాలయ్యదే దాచిన బండిని పోలీసార్లకు చూపించిండు. గిట్లా కాయిదాలు లేని బండిని ఇట్లా పోలీసార్లకు దొరకబట్టించిండు బుడ్డపిల్లగాడు. ఈయన పేరు మహేంద్ర. ఆంధ్రాలో ఉన్న నెల్లూరు జిల్లా అనంతసాగరంలో ఉంటాడు. అయితే పోలీసార్లు చెకింగ్లకు వచ్చిరట ఊరికి. కానీ ఇలా బాపు ఆ ముచ్చట తెలుసుకొని పోయి ఇంకొకడ పెట్టొచ్చినట గిట్లా. మరి బాప అడిగితే ఫోన్ కొనియలేదు, అడిగిన అంగిల్ దేలేదు, బిర్యానీలో అద్దనడో సిరితిండి తినద్దే అనడో ఏందో గాని దొరికినవు బాప అనుకొని పోలీసులు రాగానే ఇగో ఇదే మా బాబు బండి అని తోవట్టుకొని పోయి మరీ చూపెట్టబట్టే కదా పోలీసార్లకు బండిని. నిజాయితీ తండ్రులను చూసినాం. చట్టం ముందు ధర్మం ముందు అందరూ ఒకటే అనే డైలాగులు కొట్టిన సీన్లు చూసినాం. కానీ రియల్ జిందగీలో మాత్రం నాకు న్యాయమే కావాలి, ధర్మం దిక్కు ఉంటానే కొడుకు గీ పిల్లగాడే కావచ్చు పోర్రి. అయినా ఇప్పుడు ఇట్లా నిజాయితీగా పోలీసార్లకైతే చూపిండు కానీ పెద్దగా పెరిగినాక ఇట్లే ఉంటాడు. అరే ఎంత పెద్ద తప్పు చేసిండ్రా నాయన, నాన్న సారీ అని చెప్తాడుగా వచ్చి పోరు మరి రేపు మాపు గిట్ట.